మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి వేద్దాం. ఎందుకని జగన్ గారు? ఆయన మంచి పరిపాలన చేశారు కాబట్టి ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం. సో జగన్ గారి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి బాగుందా? గత పాలనలో అభివృద్ధి మా బాగుందా? అబ్బాయికి అయితే విద్యా దీవెన అవి పడుతున్నాయండి. మా అమ్మాయికి అయితే ఈ సంవత్సరమే జాయిన్ అయిందండి, చిన్న పాప అండి. ఇంకా అమ్మ ఒడి డబ్బులు ఈ సంవత్సరం పడవ వచ్చే సంవత్సరం పడతాయండి. అంటే వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అంటారా? అంతనే మీకేం వచ్చాయి? అంతే. మాకైతే రుణమాఫీ చేశారండి. స్థానిక ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటున్నారా? ఆ, మీకు సమస్య ఏమైనా ఉంటే దానికి పరిష్కరిస్తున్నారా? ఆ, చేస్తున్నారు. మీరు అనుకున్న విధంగా అన్ని అభివృద్ధి జరిగాదంటారా? అన్ని చేస్తున్నారండి. సో జగన్ గారి పరిపాలనలో ఒకటి విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మా అబ్బాయికి అయితే విద్యా దీవెన పడుతున్నాయండి, వేస్తారండి. సో కొందరు డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. డబ్బులు తీసుకుని ఎందుకు వేస్తారండి? అది ఓటు ఎవరికి కాదండి. జగన్ గారికే జనాలే వేస్తారు తప్ప కానీ డబ్బులు తీసుకుని మాత్రం ఓటు ఎవరు వేయరండి. తప్పండి అది. ఓకే. సో మీ నియోజకవర్గంలో ఎవరికైతే ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఎందుకని జగన్ గారు? అన్ని మంచి చేశారు కదండి. ఓకే. సో గత ప్రభుత్వ పాలన బాగుందా? ఇప్పుడున్న జగన్ గారి ప్రభుత్వ పాలన? ఇప్పుడే బాగుందండి. ఓకే. సో జగన్ గారి ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. అంటున్నాయండి. మీకేమైనా వచ్చాయా? నాకు పెన్షన్ వస్తుందండి. 18,000 వస్తాయండి. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగింది అంటున్నారు. ఇది కరెక్టేనా? కరెక్ట్ అండి. సో కొందరు డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కదండి. అంటే ఎవరు మారాలంటారు? ప్రజలా? జనాలండి. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందాయంటారా? నాకైతే మాత్రం ఆటో తోలుతాం కాబట్టి ఆటోకి డబ్బులు అయితే వేశారు. జగన్ గారి పాలనలో అభివృద్ధి బాగుందా, లేదంటే గత ప్రభుత్వం తెలుగుదేశంలో అభివృద్ధి బాగుందా? ఏంటంటే ఇప్పుడు పిల్లల గురించి విషయంలో అయితే కొంచెం అయ్యి స్కూల్కి అయ్యి బాగానే చేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు. మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకున్నారు? మాకైతే పొన్నాడు సతీష్ కుమార్ గారు. ఎందుకని పొన్నాడు సతీష్ కుమార్ గారు? అంటే మాకు నీళ్ళకి మాకు ఏమీ ఇబ్బంది లేకుండా చేశారండి. జగన్ గారి ప్రభుత్వం పాలన బాగుందా, లేదంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? మాకు జగన్ ప్రభుత్వమే బాగుందండి. అంటే మా పాపలకి జగన్ విద్యా దీవెన, అమ్మఒడి, మాకు రుణమాఫీ అన్ని చేశారండి. జగన్ గారి ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. సంక్షేమ పథకాలు అందేయండి. సో జగన్ గారి పాలన అభివృద్ధి బాగుందా? సో గత ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? నాకు జగన్ గారి ప్రభుత్వం వల్ల అభివృద్ధి పొందామండి. స్థానిక ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారు. అన్ని సమస్యలు ఏమైనా ఉంటే దానికి పరిష్కారం చూపిస్తారా? చూపిస్తారు. సో మాకు వాలంటీర్ల ద్వారా మాకు చూపిస్తారు. మేము ఏదొచ్చినా వాలంటీర్లను అడిగితే వాళ్ళు చేస్తారు. ఈ జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగింది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? న్యాయం జరిగిందండి, కరెక్టే. ఆడవాళ్ళకి అమ్మఒడి వేసారండి, విద్యా దీవెన, వసతి దీవెన అలా పిల్లలకి చేశారు. మాకు డ్వాక్రా గురించి రుణమాఫీ వేసారండి. పిల్లలకి 18,000, పెద్ద 45 సంవత్సరాలకి 18,000 వేశారు. మాకు పర్వాలేదండి ఆడవాళ్ళకి. సో రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి. ఎందుకని జగన్ గారు? మాకు ఆయన వల్ల పరిపాలన బాగుందండి. అమ్మ ఒడి మా మనవరాళ్ళకి వచ్చాయండి. మాకైతే 45 సంవత్సరాలకి 18,000 వచ్చాయండి. రుణమాఫీ వచ్చాయండి డ్వాక్రా తరపుని. అన్ని బాగానే ఉన్నాయండి. అంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా, ఇప్పుడున్న జగన్ గారి ప్రభుత్వ పాలన బాగుందా? ఈ పరిపాలన జగన్ గారి పరిపాలన బాగుందండి. స్థానిక ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటారా? సార్ ఉంటారండి. మీరు అనుకున్న విధంగా అంటే అన్ని పథకాలు కానీ పనులు కానీ అన్ని చేశారంటారా? వాలంటీర్ల ద్వారా తెలియబడతారు. అభివృద్ధి ఏ విధంగా ఉంది జగన్ గారి ప్రభుత్వం? అభివృద్ధి బాగుందండి. కొందరు డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డబ్బులు తీసుకోకుండా వేయటమే కరెక్ట్ అండి. మరి ఎవరు మారాలంటారు? జనాలు మారాలా, ప్రజానాయకులు మారాలా? ప్రజలే మేమే మారాలండి.